ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమయంలో మీకు తెలియచేస్తున్నాను. ఏప్రిల్ మాసమంతా దేవుడు మనల్ని మన కుటుంబాల్ని దేవుడు కాచి కాపాడి మరొక నూతనమైనటువంటి నెల మన మే నెలలోనికి దేవుడు మనల్ని నడిపించాడు. ఈ మే నెల మొదటి పునరుద్ధాన ఆదివారంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి నెల వాగ్దానం ఏంటి అంటే యెషయా గ్రంథం 53వ అధ్యాయము 55వ అధ్యాయం 3వ వాక్యాన్ని గనక మనం చదివితే, దావీదునకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను మీకు చూపుదును అంటున్నాడు. అంటే మన పితరుడైనటువంటి దావీదుకి ఎటువంటి కృపను చూపాడంటే, గొర్రెల దొడ్లో ఉన్నటువంటి దావీదును దేవుడు, గొర్రెల వెంబడి తిరుగుతున్నటువంటి దావీదును దేవుడు వెదకి రక్షించి అంటే శాశ్వతమైనటువంటి కృపను దావీదు మీద చూపాడంట. ఈరోజు కూడా దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకున్నటువంటి స్థితిని నువ్వు గమనించి గుర్తించి దేవుని కొరకు నిలబడినట్లయితే, దేవుని కొరకు నువ్వు మాట్లాడుతున్నట్లయితే, దేవుని కొరకు నువ్వు జీవిస్తున్నట్లయితే, దావీదునికి చూపిన శాశ్వతమైనటువంటి కృపను ఈ నెల నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఆత్మీయ జీవితానికి, నీ ఉన్నటువంటి నీ చోట దేవుడు శాశ్వతమైన కృపను చూపించగల సమర్థుడైన ఆయన నమ్ముకోండి. ఆయన వాక్య ప్రకారం జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.